హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెష్ అండ్ పూర్తి. ప్రజెంట్ వచ్చేసి ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన. అందరికీ జై శ్రీ గణేష్. ఈవినింగ్ అప్డేట్ ఇవ్వడానికి అయితే వచ్చేసిన. మార్నింగ్ ఇచ్చిన అప్డేట్ నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ మనకి ఈవినింగ్ వచ్చేసి ఇంకా కిరాక్ అయితే అప్డేట్ ఉంది. అండ్ మనకు మార్నింగ్ మీకు లెఫ్ట్ సైడ్ సెట్లో ఇప్పించినప్పుడు రెండు మండపాలు ఉండే. అండ్ ఒకటి తీసుకొచ్చి మనకు రైట్ సైడ్లో అయితే పెట్టేశారు. అండ్ ఇంకోటి మనకు పైన చూసుకోవచ్చు, పైన జాయింట్ కర్రలు మనకు కమన్ కర్రలు కూడా కొట్టేసారు రైట్ సైడ్ లో. అండ్ విధంగా మనకు లెఫ్ట్ సైడ్ లో కూడా కొట్టేసారు. అండ్ వేరే జరిగిన వర్క్స్ అన్ని కూడా రేకులకు సంబంధించిన అప్డేట్లు కూడా మొత్తం వీడియోలో కవర్ చేసిన. కంప్లీట్ గా స్కిప్ చేయకుండా చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. స్కిప్ చేస్తే ఏం అర్థం కాదు. అండ్ వీడియో చూసిన కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే లైక్ చేయండి. అండ్ కమన్ యా ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఈవినింగ్ అప్డేట్ కోసం. అండ్ మార్నింగ్ అయితే మనం ఇక్కడ చూసినప్పుడు లెఫ్ట్ సైడ్ మండపంలో 2 బేస్ వర్క్లు అయితే కంప్లీట్ అయిపోయి ఉండే. అండ్ మనకి ఇక్కడ ఒక నిలబెట్టిన బేస్ వర్క్ ఉండే కదా, తీసుకెళ్లి రైట్ సైడ్ మండపంలో అయితే పెట్టేసారు. అండ్ సెట్ చేసేసారు అక్కడ. అండ్ దానికి మనకు నీట్గా సెట్ చేసుకోరు. అండ్ దీనికి లోపల ఈ రాడ్స్ ఉన్నాయి కదా, ఈ రాడ్స్ అనేది సేమ్ దానికి కొట్టినట్టు అడ్డం రాడ్స్ అయితే క్రాస్ రాడ్స్ అయితే కొట్టేసుకుంటారు. అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ చూసారు కదా. మొత్తం రాడ్స్ అన్ని ప్లేస్ చేసుకున్న తర్వాత లైన్ గా దన్న వెల్లింగ్ వర్క్ అయితే కొట్టేస్తారు. అండ్ ఆ వర్క్ మీకు చూపిస్తా స్టార్ట్ అయిన తర్వాత. కంప్లీట్ వీడియో చూడండి, కొన్ని వర్క్స్ కూడా చూపిస్తాను. అండ్ ప్రెసెంట్ ఇక్కడ మనం చూసుకున్నట్టు పొద్దున ఈ కమాండ్లు లేకుండే మనకి ఇక్కడ సైడ్ ఇక్కడ కర్ర బాతేసి మనకి కమాండ్లు అయితే పెట్టేసారు. కర్ర అయితే ముందే పెట్టారు కానీ కమాండ్ అయితే పొద్దున మనం అప్డేట్ అయిపోయిన తర్వాత ఈ కర్ర పెట్టారు. చూస్తున్నారు కదా, కమాండ్ కర్ర పెట్టేసారు. అండ్ ఇక్కడ కూడా మనకు లెఫ్ట్ సైడ్ లో కూడా సేమ్ కమాండ్ కర్ర అయితే నిలబెట్టేసారు. ఇక్కడ సైడ్ మెయిన్ స్టిక్ నిలబెట్టేసి కమాండ్ కర్ర అని పెట్టేసారు. ఇవే మనకు ఈ కట్టెలే మనకు మళ్ళీ పైన షెడ్ పైన కూడా వస్తాయి. కంప్లీట్ గా షెడ్స్ పైన టాప్ మోస్ట్ లో మనకి ఇక్కడ మెయిన్ గా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఫస్ట్ రెడీ చేసిన బేస్ వర్క్ దే సెకండ్ చేసిందేమో అక్కడనే ఉంది. ఫస్ట్ చేసిందేమో ఇక్కడ రైట్ సైడ్ లో వేసేసారు. కట్టెలు షెఫిల్ చేసుకుంటారు అన్న వాళ్ళు స్టార్ట్ చేసి పైనకి తీసుకెళ్ళాలి కదా. మన ఇక్కడ వరకు అయితే సగం షెడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా ఇక్కడ నుంచి మనకు పైనకు షెడ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఇంకా కట్టెలు అయితే సపరేట్ చేసుకుంటారు. సైజ్ బట్టి పైనకి ఎట్లాంటి సైజ్ తీసుకెళ్ళాలి అండ్ ఇక్కడ దానిపైన ఏ సైజ్ తీసుకెళ్ళాలి అనేది సపరేట్ గా పెట్టేసుకుంటారు. అండ్ మనకు రేకులు మెయిన్ గా రేకులు కూడా వచ్చేసినాయి. షెడ్ పైన వేసే రేకులు కూడా వచ్చేసినాయి. చూస్తారు కదా, ఫైనల్ గా మనకు షెడ్ పైన వేసే రేకులు కూడా వచ్చేసినాయి. ఇంకా రావాలి, ఈ కొన్ని వచ్చి ఇంకా వస్తాయి రేకులు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, దానికి కూడా మనకు ముందు కంప్లీట్ అయిన బేస్ వర్క్ ఏదైతే ఉందో ఆ రైట్ సైడ్ మండపం సంబంధించింది దానికి కూడా వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తుంది. ఇంకా అండ్ మెజర్మెంట్స్ తీసుకొని పెట్టుకున్న రాడ్లు అయితే ఉన్నాయి, పెట్టుకున్నారు. అండ్ దీనికి కంప్లీట్ వర్క్ అయితే అయిపోయింది. ఇన్ని రోజులు చిన్న పట్టీలు కూడా వేస్ట్ చేయట్లేదని మార్నింగ్ అప్డేట్లో చెప్పినా కదా. అండ్ ఇక్కడ చూస్తారు కదా, ఆ వేస్ట్ పట్టీలు అంటే చిన్న పట్టీలు, కట్ చేసిన పట్టీలు ఈ విధంగా అయితే వాడుకుంటారు. వెల్డింగ్ వర్కే వాడేస్తారు మొత్తం ప్రతిదీ. అది ఎక్కడో అక్కడ వర్క్ అయితే అవుతుంది, సెట్ అవుతుంది. అట్లా వాడుతారు. వీటిని అసలు ఎక్కడ యూజ్ చేయకుండా దాన్ని వేస్ట్ అయితే చేయరు. ప్రతిదీ యూజబుల్. అండ్ ఇక్కడ మనకు మెయిన్గా స్టిక్స్ అనేది ఆ లావ్ స్టిక్స్, దీనిపైన ఇంకో స్టెప్ మనకి అవి హెవీ వెయిట్ ఈ దొడ్డు స్టిక్సే రావాలి. ఆ దొడ్డు స్టిక్సే పెట్టేసుకుంటారు వాళ్ళు, అవే సపరేట్ చేసుకుంటారు మొత్తము. ఫైనల్గా రేకులు కూడా వచ్చేసినాయి మనకి. వర్క్ అయితే స్పీడప్ అయిపోయింది. దన్న చేసేస్తారు. మెయిన్ ఆ చిన్న సైడ్ మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ షెడ్ వర్క్ కంప్లీటెడ్, ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఓన్లీ మిడిల్ వర్క్ షెడ్, మనకు వినాయకునికి సంబంధించిన షెడ్ వర్క్ అనేది ఉంది కదా, ఆ షెడ్ వర్క్ కోసం మనకు స్టిక్స్ అనేది సపరేట్ చేసుకుంటారు. ఆల్మోస్ట్ ఈరోజు అన్ని కర్రలు సెట్ చేసుకొని ఆ సైజు ఉన్నాయి కదా అవి పైన పెట్టుకుంటారు. ఇవి దాగు వచ్చేసి దీనిపైన స్టెప్ వస్తుంది మనకి. అవన్నీ మనకి ఈరోజు సపరేట్ చేసుకొని వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకు ఎట్లా కావాలి అనుకూలంగా అవి చేసుకొని నట్ బోట్లు బిగించడానికి సపరేట్ చేసుకొని పెట్టుకుంటారు. రేపు మనకు వచ్చేసి రేపు ఈవినింగ్ లోపు ఆల్మోస్ట్ పైన షెడ్ వర్క్ అయితే వెళ్ళిపోతుంది. అండ్ అది క్రెయిన్తో అయితే పెడతారు అనుకుంటున్నా. పోయినసారి క్రెయిన్తో అయితే పెట్టారు, మొత్తం ఒకటేసారి కింద సెట్ చేసుకొని. యా సో ఇక్కడ మనం కట్ చేసుకున్న రాడ్లు అయితే పెట్టేసుకొని వెల్డింగ్ వర్క్ చేసుకుంటారు. ఫ్రెండ్స్, మన మెయిన్ బేస్ వర్క్ కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఉంది ఇక్కడ. మనం ఇంట్లో అంతా నేను ఇంతవరకు అయితే చెప్పలేదు నా వీడియోలో. ఇది మనకు ఇక్కడ వరకు వచ్చేసి మెయిన్ బేస్ మనకి ఏదైతే స్టేజ్ అయితే ఉందో మనకి ఇంకా ముంగటికి ఈ రాడ్ కనిపిస్తుంది కదా, పెద్ద రాడ్ ఇంకా కొంచెంకి ముందలకైతే ఎక్స్టెండ్ చేసి పెట్టుకోరు.
దానికి కూడా మనకి ఇక్కడ వచ్చేసి జాయింట్ రాడ్లు కొడుతుంది చూసారా. అండ్ సపోర్టింగ్ రాడ్స్ అది నుంచోడానికి అక్కడ చాలా మంది మనకు వినాయకుడిని తీసేటప్పుడు కానీ, పూజ జరిగేటప్పుడు కానీ, ట్రక్ పైన తీసుకెళ్లేటప్పుడు కానీ మెయిన్గా చాలా మంది పబ్లిక్ మినిమం ఒక 50 మెంబర్స్ వరకు ఈ స్టేజ్ పైన నుంచొని ఉంటారు. అందుకని మనకు అది స్ట్రాంగ్గా ఉండాలి, ఆ వదన్ని తట్టుకోవాలి, ఎంతమంది నుంచి ఏం అవ్వకూడదు అని చెప్పేసి ఇక్కడ రాడ్లు అడ్డం రాడ్లు అయితే పెట్టుకొని మనకి క్రాస్ రాడ్లు సపోర్టింగ్ కొట్టేస్తారు. ఇక్కడ మధ్యలో వరకు అయితే కొట్టారు. అండ్ ఇక్కడ కూడా ఇక్కడ కొట్టాలి, ఇంకా 2 కొట్టాలి. అండ్ ఇక్కడ ఒకటి కార్నర్లో కొట్టేసారు, రాడ్ వెల్లింగ్ అయిపోయింది. అండ్ ఈసారి మనకు లాస్ట్ టైం కంటే కొద్దిగా పెద్దగానే వచ్చింది అనుకోవచ్చు. బేస్ వర్క్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు మొత్తం బ్యాక్గ్రౌండ్ సంబంధించింది, కింద సంబంధించింది వెల్లింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా మనకు స్టిక్స్కి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చింది. అండ్ మనకు రేకులు ఇవి వచ్చేసి పైనకి తాడుతో అయితే తీసుకెళ్ళిపోతారు. పైన కర్రలు అడ్డం కర్రలు కొట్టేసిన తర్వాత రేకులు దన్నదాన్ని వేసేస్తారు. అండ్ ఇక్కడ మనకి ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, వర్షం కూడా ఈ మధ్య అప్పుడప్పుడు పడుతుంది కాబట్టి రిస్క్ అవ్వద్దు, వర్షం మనకు వర్క్కి రిస్క్ అవ్వద్దు. మట్టి వర్క్ స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళు ముందు ఏం చేస్తారంటే సైడ్ రైట్ సైడ్ మండపము లెఫ్ట్ సైడ్ మండపంలో ఏదైతే ఉందో దానికి రేకులు అయితే వేసేస్తారు, దన్న స్టిక్స్ కొట్టేసి. ఎందుకంటే అయిపోయింది, షెడ్ వర్క్ అయిపోయింది కాబట్టి ఓన్లీ మిడిల్ ఒకటే పెండింగ్, అది కూడా అయిపోతుంది తొందరగా. అండ్ మాక్సిమం ఇంకో 3-4 డేస్ 1 వీక్లో అయిపోతుంది షెడ్ వర్క్. ఆల్మోస్ట్ అంత స్పీడ్గా చేస్తున్నారు వర్క్ అయితే. నాకు రేకులు అయితే తెచ్చేస్తారు మొత్తం. అండ్ మాకు ఎవ్రీ ఇయర్ షెడ్ పైన వాడేటి ఇవే రేకులు. అండ్ అవి మేకులు వేసి కొట్టేస్తారు, పైన కర్రలు పెట్టిన తర్వాత మేకులతో అయితే కొట్టేస్తారు. గట్టిగా గాలి వచ్చినా ఏమొచ్చినా ఎగరకుండా ఆ హైట్లో ఉంటే మనకి ఫుల్ గాలి వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. అండ్ వీళ్ళు మొత్తం దాన్ని సేఫ్టీగా మేకులతో అయితే కొట్టేస్తారు. ఎంత గాలి వచ్చినా ఏమొచ్చినా కూడా కదలకుండా అయితే కొట్టేస్తారు నీట్గా. అండ్ ఇక్కడ చూస్తున్నారు బేస్ వర్క్, మనకి ఈ బేస్ వర్క్ సంబంధించిన రాడ్లు అనేది సెట్ చేసేసుకున్నారు. అన్ని క్రాస్ రాడ్లు మొత్తం మెజర్మెంట్ పెట్టుకొని అవి వెల్డింగ్ వర్క్ చేసేది ఒకటే ఉంది. మొత్తం అన్ని సెట్ చేసుకున్న తర్వాత ఒకటేసారి ఇద్దరు దన్న కంప్లీట్ చేసేస్తారు. వర్క్ స్పీడప్ అయిపోతుంది. అది ఇట్లా పెట్టుకొని చేస్తే వర్క్ తొందరగా అయిపోతుంది. ఒక్కొక్కటి లేట్ అవుతుంది అని చెప్పేసి మొత్తం అరేంజ్ చేసేసుకోరు ముందు ఆ రాడ్లు అనేది. అండ్ ఇప్పుడు ఇద్దరు కలిసి వెల్డింగ్ వర్క్ అయితే దన్న కొట్టేస్తారు. అండ్ ఇక్కడ దీనికి కూడా ఉంది కొట్టాల్సింది, 2-3 రాడ్లు అయితే ఇక్కడ కొడతారు, ఇంకా 2 రాడ్లు అయితే వస్తాయంట ఇక్కడ. అండ్ ఎక్స్చేంజ్ చేసుకున్న దానికి తాళ్ళు అయితే వేసుకుంటారు, కర్రలు పైకి లాక్కొని రేకులు కూడా పైకి అయితే లాగేసుకుంటారు. ఫ్రెండ్స్ ప్రజెంట్ ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర అప్డేట్ వచ్చేసి ఇదే అండి. మనకి ఇప్పుడు రేకుల వర్క్ అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు 6 మనకు 5:30 లోపు వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఈ కర్రలు అనేది వేసేసుకొని ఫైనల్గా మొత్తం ఒక్కొక్క రేక్ అనేది అడ్జస్ట్ చేసుకుంటారు. పైన రేకులు కూడా అయిపోతాయి. అండ్ కింద వెల్డింగ్ వర్క్ కూడా నడుస్తుంది. ఇది మనకు ఈవినింగ్ అప్డేట్. అండ్ మళ్ళీ అప్డేట్తో మేము ముందరకైతే వచ్చేస్తాం మార్నింగ్. అండ్ నెక్స్ట్ లెవెల్ అప్డేట్తో మంచి అప్డేట్ ఉంటుంది మనకు ఫోన్లో, కంపల్సరీ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ మంచిగా సపోర్ట్ అయితే ఇస్తారు. ఇదే కంటిన్యూ చేయండి, మంచి అప్డేట్స్ ముందర కిరాక్ అప్డేట్స్ వస్తాయి. అండ్ ఫ్రెండ్స్ బాయ్.